Welcome to Hyderabad Smiles Advanced Dental Hospitals. This is Dr. Deepika. So, ఇవాళ నేను మీకు ఒక ప్రొసీజర్ అంటే కోవిడ్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నారా అనుకోవచ్చు. బట్ ఇది ఎందుకంటే అప్పుడు జరిగిన కండిషన్ వల్ల నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఐ థింక్ ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ తర్వాత మీరు వినే ఉంటారు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్, దట్ ఈస్ మ్యూకార్మైకోసిస్. అండ్ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే బ్లాక్ ఫంగస్. సో ఇది మీరు వినే ఉంటే ఖచ్చితంగా దాని రీహాబిలిటేషన్ కోసం చాలామంది చాలా హాస్పిటల్స్ తిరిగి ఉంటారు. అంటే ఎందుకు అంటే అది కేవలం కొంతమంది స్పెషలిస్ట్ డాక్టర్స్ మాత్రమే ఆ ప్రొసీజర్ చేయగలుగుతారు. సో అది ఏంటిది అంటారా? మ్యూకార్మైకోసిస్ అంటే మొత్తం ద మ్యాక్సిలరీ రీజియన్ మొత్తం జా మొత్తం ఎఫెక్ట్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ లోపలికి ఆర్బిటల్స్ అంటే మన ఐ కింద ఉన్న రీజియన్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో స్ప్రెడ్ అయ్యి సివియర్ హెడేక్ రావడము, సివియర్ పెయిన్ రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ మ్యూకార్మైకోసిస్. సో వాటి వల్ల ఏమవుతుంది అంటే టీత్ కొన్ని తీయవలసి వస్తుంది. అలా కొంతమంది పేషెంట్స్కి జా అంటే టీత్ ఉన్న జా ఈదర్ అప్పర్ ఆర్ లోవర్ జా, అప్పర్ జాని మనం మ్యాక్సిలా అంటాం, లోవర్ జాని మ్యాండిబుల్ అంటాం. ఆ కండిషన్ని తీసేయడాన్ని మ్యాక్సిలెక్టమీ ఆర్ మ్యాండిబులెక్టమీ అంటారు. సో అలా కొంతమందికి ఏంటంటే రెండూ తీయాల్సిన కేసెస్ వచ్చినాయి. అంటే ఎక్కువ ప్రోగ్రెసివ్ అయినప్పుడు ఆ ప్రొసీజర్ అది చేయించుకోవాలని తెలియకుండా వదిలేసినప్పుడు, నెగ్లెక్ట్ చేసినప్పుడు, అలా కాకుండా ముందుగానే సివియర్ పెయిన్ టాలరేట్ చేయకుండా డాక్టర్ని అప్రోచ్ అయిన వాళ్ళకి ఏదో ఒకటి ఈదర్ మ్యాక్సిల్ ఆర్ మ్యాండిబుల్ విచ్ ఎవర్ గాట్ మోర్ ఎఫెక్టెడ్ అది మాత్రమే తీయడం జరిగింది. సో ఇలాంటి సర్జరీస్ మనం చేసాము. బట్ వాళ్ళు తర్వాత ఎలా ఫుడ్ తీసుకున్నారు? టీత్ రిమూవ్ చేసేసాం, జా రిమూవ్ చేసేసాం, మరి ఫుడ్ ఎలా తీసుకున్నారు? ఎలా అంటే అప్పుడు ఏం జరిగింది ఆ కండిషన్ అప్పుడు మనం తీసేశాక అక్కడ మొత్తం ఖాళీ స్పేస్ అనమాట. అంటే అది త్రూ నేసల్ సైనసెస్ కాంటాక్ట్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమైందంటే ఫుడ్ తీసుకున్న నేసల్ నుంచి ఏమైనా లిక్విడ్స్ కానీ ఏదైనా డిశ్చార్జెస్ వచ్చినా నోట్లోకి రావడం, సో డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చేసింది. సో అప్పుడు వాళ్ళకి టీత్ మనం ఎలా రీప్లేస్ చేసాము? ఎలా అంటారా? నేను ఒక పేషెంట్ని ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైనా లాంగ్ టర్మ్ దట్ పోస్ట్ కోవిడ్ టైంలో ఈ ప్రాబ్లంతో మ్యూకార్మైకోసిస్ అండ్ బ్లాక్ ఫంగస్తో టీత్ కనుక రిమూవ్ చేయించుకొని, జా కనుక రిమూవ్ చేయించుకొని ఉంటే ఈ విధంగా మనం రీహాబ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనీషియల్గా పేషెంట్ ఆ ప్రొసీజర్ అయిపోయాక మీకు సర్జరీ పిక్స్ నేను పెట్టట్లేదు, ఎందుకంటే చాలామందికి ఫియర్ ఉంటుంది. సో సర్జరీ ఫొటోస్ మేము చూడలేమన్నారు. దానికోసం ఏంటంటే సర్జరీ అయిపోయాక పేషెంట్ మౌత్ ఎలా ఉంది అనేది నేను మీకు ఫొటోస్లో చూపిస్తాను. సో ఈ పేషెంట్కి ఇలాగా టీత్ రిమూవ్ చేసేసాక మనకి ఓన్లీ ద అప్పర్ ఫ్రంట్ టీత్, దిస్ ఇస్ ఎ స్మాల్ కేస్ దట్ ఐ వాజ్ షోయింగ్. అంటే మనం మొత్తం రీహాబ్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. సో దిస్ మేక్స్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ డన్ బికాజ్ ఇట్ ఈస్ అ ఫ్రంట్ టూత్ రీజియన్. సో అక్కడ చూస్తే మీకు క్లియర్గా ఫ్రంట్ అంతా ఇట్లా నాచ్ లాగా హాలో లాగా అయిపోయింది. సో టీత్ కూడా లేవు. బట్ పేషెంట్ ఎలా ఫుడ్ తీసుకున్నారు, ఎలా సోషల్ లైఫ్ లీడ్ చేశారు, ఆఫ్టర్ 1 year తర్వాత మనం రీహాబ్ చేసాం. ఎందుకంటే ఆ డ్యూరేషన్ మనం హీలింగ్కి ఇచ్చామన్నమాట. సో వన్స్ హీలింగ్ పీరియడ్ ఈస్ డన్, ప్రాపర్గా బోన్ ఇంటెన్సిటీ అది మనకి ప్రాపర్గా ఉన్నాక ఈ పేషెంట్కి ఇంప్లాంట్స్ ప్లేస్ చేసాం. సో దే ఆర్ నథింగ్ బట్ బేసల్ ఇంప్లాంట్స్. అండ్ మనం ప్రోస్థెటిక్ రీహాబ్ అంటే టీత్ పెట్టడం కూడా వితిన్ 24 hours జరిగిందనమాట. అవునండి, ఆశ్చర్యపోతున్నారా? ఎస్, 24 hours మనం పేషెంట్కి టీత్ ఫిక్స్ చేయడం, పేషెంట్ చ్యూ చేయడం అండ్ పేషెంట్ సాటిస్ఫాక్టరీగా కంఫర్టబుల్గా ఉండడం, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ జస్ట్ 24 hours అండర్ అవర్ maxillofacial surgeons. And the best part is our implantologist and specialist Dr. Vivek Gaur and Dr. Dilip Kumar have undertaken this case and successfully completed within 24 hours. So if you can see, మనం ఇనీషియల్గా ప్రోస్థెటిక్ రీహాబిలిటేషన్కి సంబంధించి వాళ్ళకి ఇంప్రెషన్స్, తర్వాత ల్యాబ్కి సెండ్ చేయడం, ఇమీడియట్గా క్రౌన్స్ తీసుకురావడం, ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన వెంటనే ఆ ప్రోస్థెసిస్ అనేది ఫిక్స్ చేయడం అన్నీ జరిగిపోయినాయి. సో మీకు ఎవరన్నా పేషెంట్స్ ఇలా బ్లాక్ ఫంగస్తో మాట్లాడలేకపోవడము, అది ఎఫెక్ట్ అయ్యాక టీత్ ఎక్కడ పెట్టించుకోవాలో తెలియకపోవడము, ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతుంది. సో అదేంటంటే లాంగ్ టర్మ్ కార్టికోస్టెరాయిడ్స్ యూసేజ్ వల్ల హాస్పిటలైజ్ అయిన పేషెంట్స్కి వెంటిలేటర్ ద్వారా వచ్చింది అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. సో ఆ ఫంగల్ స్పోర్స్ ఏవైతే ఎఫెక్ట్ చేసినాయో ఆ ఎఫెక్టెడ్ రీజియన్ని
సెక్షన్ అంటే రిమూవ్ చేయడం జరిగింది. సో అది రిమూవ్ చేశాక హౌ ఆర్ దే గోయింగ్ టు ఈట్? సో దానికి రీప్లేస్మెంటే ఈ బేసల్ ఇంప్లాంట్స్. సో ఈ ఇంప్లాంట్స్ ద్వారా ఏంటంటే మనం విత్ ఇన్ ఏ డే టీత్ రీప్లేస్ చేస్తాం. జనరల్గా పెట్టే ఇంప్లాంట్స్ ఏంటంటే 2 స్టేజ్ టెక్నిక్ అంటారు. అవి కొంచెం టైం తీసుకొని హీల్ అయ్యాక ప్రాసెసెస్ ఇస్తాం. బట్ ఇదేంటంటే పేషెంట్కి చాలా కంఫర్టబుల్గా ద ఇమీడియట్ డే ఆ సర్జికల్ ప్రొసీజర్ అయిపోయిన వెంటనే మనము వాట్ ఎవర్ ద టీత్ ఆర్ దేర్ వీఆర్ ఫిక్సింగ్ దోస్. సో దేర్ ఈస్ నో మచ్ టైమ్ ఫర్ ద ట్రీట్మెంట్ డ్యూరేషన్ దట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ద హాస్పిటల్ ఆల్సో, అండ్ పేషెంట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఆఫ్టర్ దట్, అండ్ వీ విల్ గివ్ అ రెగ్యులర్ ఫాలో అప్స్ ఫర్ దిస్. ఒకసారి చేయించుకొని మనం అట్లా వదిలేయకూడదు. అట్లీస్ట్ మినిమం ఎవ్రీ 2 months or 3 months ఒకసారి కండిషన్ ఎలా ఉంది అనేది మనం ఎగ్జామిన్ చేసుకుంటూ ఎక్స్రేస్ తీసుకుంటూ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాస్ ద లెఫ్ట్ ఓవర్ పార్ట్స్ కానీ బోన్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా, అండ్ బోన్ అండ్ టీత్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా, ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉందా, ఇలాంటివన్నీ మనం అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఇలా మ్యూకార్మైకోసిస్తో ఎఫెక్ట్ అయ్యి బాధపడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి డైల్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ తీసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటైతే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా నాలెడ్జబుల్ వీడియోస్ చాలా షేర్ చేశాము. అండ్ ఇంప్లాంట్స్ గురించి కూడా నా బిఫోర్ వీడియోస్ ఉన్నాయి. మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీకు క్లియర్గా ఏంటి ఇంప్లాంట్స్ అనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.